వాసుకి అనే పేరు వినగానే మనకు హిందూ పురాణాల్లో శివుడి మెడపై ఉన్న నాగరాజు గుర్తుకు వస్తాడు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వాసుకి పాము భారతదేశంలో కనబడిందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాస్తవంగా వాసుకి అనే పాము నిజంగా ఉందా? ఇది బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. వాసుకి పాము అంటే ఏమిటి? వాసుకి అనేది హిందూ పురాణాల్లో ప్రస్తావించబడిన ఒక శక్తివంతమైన నాగరాజు. వాసుకి నాగలోకానికి అధిపతి మరియు శివుని మెడలో అలంకారంలా ఉంటాడని చెబుతారు. వాసుకిని క్షీరసాగర మదనంలో తాడుగా ఉపయోగించినట్లు పురాణ కథల్లో వర్ణించబడింది. ఇది అసాధారణమైన శక్తులు కలిగిన విషపూరిత సర్పంగా చెప్పబడింది. ఇంతకీ వాస్తవ ప్రపంచంలో వాసుకి పాముందా? వాసుకి అనే ప్రత్యేకమైన పాము ఉన్నట్లు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అయితే భారతదేశంలో కనిపించే కొన్ని పెద్ద మరియు ప్రమాదకరమైన పాములను వాసుకితో పోలుస్తుంటారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా అనేది వాసుకి సమీపంగా ఉండే అత్యంత పెద్ద పాము. కొన్ని ప్రాంతాల్లో పెద్ద నాగు లేదా అతిపెద్ద కోబ్రాను వాసుకి అని స్థానికంగా పిలుస్తూ ఉంటారు. వాసుకి పాము ప్రత్యేకతలేమిటి? పురాణ కథల ప్రకారం వాసుకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్లు చెప్పబడుతున్నాయి. మొదటగా విషధారక శక్తి. వాసుకి విషం అత్యంత ప్రమాదకరమైనదిగా భావించబడుతుంది. తలపై రత్నం. వాసుకి తలపై ప్రకాశించే మణి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శక్తి మరియు సమతుల్యత. వాసుకి శక్తిని నడిపించే శివుని మెడపై హారంగా ఉంటాడు. ఇది శక్తి నియంత్రణకు ప్రతీక. ఇంతకీ వాసుకి పాము బయటకు వస్తే ఏం జరుగుతుంది? పురాణాల ప్రకారం వాసుకి దర్శనం కలిగితే కొన్ని ప్రత్యేక సందర్భాలు జరుగుతాయని చెబుతారు. శుభసూచనం. కొన్నిసార్లు వాసుకి దర్శనాన్ని శివుని అనుగ్రహంగా భావిస్తారు. విపత్తుల సూచన. వాసుకి ప్రత్యక్షమైతే భూకంపాలు, అగ్నిపాతం లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చని కొన్ని అపోహలు ఉన్నాయి. సామ్రాజ్య పతనం. పురాణాల ప్రకారం వాసుకి బయటకు వస్తే రాజ్యాలు నాశనం కావడం, మహాయుద్ధాలు జరుగుతాయనే నమ్మకం ఉంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక భారీ పాము ఫోటో లేదా వీడియో వైరల్ కావడం వల్ల వాసుకి పాము కనబడుతుందని వార్తలు వచ్చాయి. అయితే అది వాస్తవానికి సాధారణంగా కనిపించే పెద్ద పాము లేదా కింగ్ కోబ్రా కావచ్చు. ప్రజల్లో భయం కలిగేందుకు పురాణాలకు అనుసంధానం చేస్తూ వాసుకి పాము అంటూ అపోహలు ప్రచారమయ్యాయి. భవిష్యత్తులో వాసుకి పాము వల్ల జరిగే అనర్థాలు. శాస్త్రీయంగా వాసుకి పాము భవిష్యత్తులో విపత్తులకు కారణమవుతుందని చెప్పలేము. కానీ పురాణాలలో వాసుకి ప్రకటనాన్ని ప్రకృతి వైపరీత్యాలు, పరమాణు యుద్ధాలు లేదా భూకంపాలు వంటి విపత్తులకు ప్రతీకగా చూపిస్తారు. కొందరు దీనిని మానవ జ్ఞానం, ఆవిష్కరణలు తప్పుదోవ పట్టినప్పుడు సంభవించే విపత్తులకు సంకేతంగా భావిస్తారు. వాసుకి పాము యొక్క గూఢార్థం. వాసుకి అనేది శక్తి, భయం, సమతుల్యత మరియు శక్తిని నియంత్రించే శక్తికి ప్రతీక. ఇది మానవ జీవితంలో అహంకారాన్ని అదుపులో పెట్టుకోవాలి, జ్ఞానాన్ని ప్రబోధించుకోవాలి అనే సందేశాన్ని అందిస్తుంది. ముగింపు. వాస్తవానికి వాసుకి పాము అనేది ఒక పురాణ గాథ మాత్రమే. అయితే దీనికి ఉన్న ప్రతీకాత్మకత ద్వారా మనం శక్తిని సమతుల్యంగా నియంత్రించుకోవడం మరియు ప్రకృతి వైపరీత్యాలను అర్థం చేసుకోవడం అనే సందేశాన్ని గ్రహించవచ్చు. మీరు వాసుకి పామును నిజంగా ఒక అపాయకర నాగరాజుగా భావిస్తున్నారా? లేదా ఇది మనకు మానవ జీవితంలో ఉన్న అనేక పాఠాలను గుర్తు చేసే పౌరాణిక రూపమా? ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.